భగవద్గీత 18వ రోజు. ద్రుపదో ద్రౌపదేయస్య సర్వస్య పృథివీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దదుద్మః పృథక్ పృథక్. ద్రుపదః ద్రౌపదేయః చ సర్వస్య పృథ్వీవిపతే సౌభద్రః చ మహాబాహు శంఖాన్ దదుద్మః పృథక్ పృథక్. పృథ్వీపతే, హే ధృతరాష్ట్ర మహారాజా, ద్రుపదః ద్రుపదరాజు చ మరియు ద్రౌపదేయః ద్రౌపది పుత్రులును చ మరియు మహాబాహుః గొప్ప భుజములు గల సౌభద్రః సుభద్ర తనయుడగు అభిమన్యుడును సర్వస్య అంతటను పృథక్ పృథక్ వేరువేరుగా శంఖములను దద్మః పూరించిరి. ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులను భుజబలశాలియు సుభద్ర పుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. పాండవులు వార్కు రెడీ అని చెప్తున్న 14వ శ్లోకం కంటిన్యూటీలోనే ఇది కూడా. ధృతరాష్ట్ర మహారాజా అని పిలిచి కింగ్ ద్రుపద, ద్రౌపది 5 sons అండ్ స్ట్రాంగ్ ఆర్మ్డ్ అయిన సుభద్ర సన్ అభిమన్యుడు అందరూ ఈచ్ బ్లో దేర్ ఓన్ కాన్షియల్స్, వాళ్ళ కాన్షియల్ శంఖములను వేరువేరుగా అందరూ బ్లో చేశారు, పూరించారు, ఊదారు అని చెప్తున్నాడు.